నమస్తే అందరికీ శుభోదయం. కొత్త సంవత్సరం 31st దావత్ ఎట్లా చేసుకున్నారు? కొత్త సంవత్సరం మంచిగా జరిగిందా? నాకైతే కొత్త సంవత్సరం ఏం మంచిగా అనిపించలేదు. నిన్న పొద్దుగా లేవగానే జ్వరం వచ్చింది, సైడ్ది బాగా. ఇలా అయితే ఇప్పుడు లేచి వెళ్ళి అట్లా బాగా దిక్కుపోతున్నా. మనసు అయితే ఘోరంగా ఉన్నది, ఇదంతా ఏం కనబడతలేదు. ఇక పక్క పొలంలో ఎవరైనా ఉన్నా కూడా కనబడతలేరు. ఈ మనసుకు ఏం కనబడతలేదు. నిన్న జర తక్కువ ఉండే, ఈలనైతే బాగా వచ్చింది. మొత్తం మూల మనసు ఏం కనబడకుండా నచ్చింది. ఎంత మనసు ఎంత ఘోరంగా ఉన్నది. బాగా పక్క పోయింటి వాళ్ళ చేనులు ఉన్నా కానీ ఒడ్డు మీద ఉన్నా మనిషి కనబడతట్లేరు. బాగా ఘోరంగా వచ్చింది మనసు, మూల మనసు. నిన్ననైతే ఎండ కూడా లేదు మొత్తమే. దానికి తగ్గట్టు నాకు సడిదైన జ్వరం వచ్చింది. నిన్న ఇంటికానే ఉన్నా. ఇవాళనైతే లేచి మెల్లగి ఇట్లా వద్దామని చూస్తే ఏం కనబడతలేదు. ఇట్లా పొలంకి వెళ్ళి పోయి పొలం తిరుగుదామని వస్తే ఏం మెల్లగా పోతాను. ఇట్లా చూసుకుంటా బండి మీద పోయేటోళ్ళు, బయటకు వెళ్ళే వాళ్ళని పోయేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇండికేటర్ వేసుకొని తాత్పర లైట్లు వేసుకొని పోర్రి. ఏం కనబడతలేదు. ఎదురుగా వచ్చేటోళ్ళు కానీ పక్క పోయేటోళ్ళు కానీ కనబడకుంటున్నది. బాగున్నది మనసు, ఏం కనబడతలేదు. వస్తుందే ఎటు చూసినా కానీ. ఈ పొలాలు ఇక గింత మనసు గింత చలి ఉన్నాక ఇవి ఏం కోలుకుంటాయి పొలాలు. ఇవి వేసినట్టే ఉన్నాయి. మొన్న మందు చల్లినాం, గోళీలు చల్లినాం, ఏది చల్లినా గట్టినే ఉన్నది, ఏం లాభం లేదు. ఈసారి ఇది చలికి ఏమో ఇది పొలం గడ్డగోడు. పొక్కలు చూస్తామని వచ్చినాం కానీ ఈ మనసులో ఏం పొక్కలు కనబడతాయి. ఇక ఎలక పొక్కలు అవి కనబడి కాదు. జర ఎవరికైనా పోతుందో పాద 10 వరకన్నా. 8 అయిపోతుంది. 8 అయిపోయింది. పొద్దుగా 8 అయిపోయినా కూడా ఇట్లనే ఉన్నది మనసు. ఇవి అయితే వేసిన కర్రలు వేసినట్టే ఉన్నాయి. మరి పచ్చబడుతుందా ఎచ్చబడుతుందా ఏది తెలియకుంటున్నది. ఏమో పోయాడు వ్యవసాయం అంగడే ఉండేటట్టున్నది. పొక్కలు నీళ్ళు పోతున్నాయి. పొక్క వాడేడికెళ్ళు ఈడ పడ్డది పొక్క. ఈ ఎలక పొక్కలతోటి ఒక గోసకొచ్చింది. ఒకటి అయితే దొరికింది. సూర్యుడు కనబడుతుండు. పొద్దు ఇడిదాకా ఎక్కిచ్చింది కానీ పొద్దు వచ్చింది ఇంత మీదికి ఎక్కింది కానీ ఈ ఎండ వచ్చలేదు, ఈ పొగ మనసు లేదు. ఏం పోతుంది ఇక పోయేదట్టు లేదు. కానీ ఇలా పొద్దు అగ్గిదే పని. మరి 10 వరకు పోతుందో తెలియదు. ఇక ఎవరికడికైతే వచ్చినాం పొక్కలుగా వచ్చినాం కానీ మోటార్ బంద్ చేస్తే పని వేసిపోతుంది. మోటార్ బంద్ చేసి వెనకాల తీస్తే ఇక పని ఉంటుంది, ఏమి లేదు. మళ్ళీ పోయి తానం చేసి బుక్కడం తినుడే. ఈ పని ఆవులు అన్నీ ఉన్నాయి, అవి పాలిస్తలేవు. పెండ తీసుడు అయితే అయిపోయింది. మనసు అయితే పోయేటట్టు లేదు. 8:30 అవుతుంది. మరీ దారుణంగా ఉన్నది. పోయి ఏమో మనసుతో మనకేం పోయి కొన్ని నీళ్ళు అయితే తాగుతాయి. నీళ్ళు అయితే బోరు గిట్టుకుంటూనే వస్తాయి. దీంతో పారకం ఇట్లా మూతి పెట్టి నీళ్ళు తాగుతాయి. ఫిల్టర్ నీళ్ళు తాగుడు అదంతా మనకు ఇది అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లా నీళ్ళు తాగితే 8:30 అవుతుంది. అయినా 8:9, 8:30 అవుతుంది. అయినా కూడా ఇది పోతుంది మనసు. ఇవరి దగ్గర జరుగుతుంది మంచిగానే ఉండి. ఇప్పుడు అయితే బంద్ అయింది, ఏం కనబడతలేదు. ఇక ఈ నాగర్ల మీద మట్టి చూడు అంత ఘోరంగా అయిపోయింది. ఈ మట్టి ఇదంతా వడరండకూడదాం మామూలుగా తీరుతలేదు. ఇది అయితే చిరుము బట్టి పీకుతాయి. కానీ ఇట్లుంటే ఇట్లా జరిగాక సిక్కేసినాం నాటు. ఈడగత్తినే ఉన్నది, 7 వేసిన గత్తినే ఉన్నది చలికి. ఇది కౌలుకు వచ్చినాం.
కౌలుకు వచ్చినాం బాగేం లేదు కౌలుకు పట్టి. అక్కడేమో మా సొంత పొలం, ఇదేమో కౌలుకు వచ్చినాం. ఇక కౌలుకు చేసుడు ఇది. ఈడ తమ్ముడు ఇలా లేడు, వేరే దిక్కుపోయిండు. ఈ పొలాలు తిరుగుడు ఇలా మన పని అవుతుంది అన్నట్టు. ఏడికి పోయిన గట్లే ఉన్నది కదా వారి, ఏడ మంచి లేదు. ఈ చలి నడు తక్కువ అవుతుంది. జనవరి అయిపోతే ఏమైనా తక్కువ అవుతుంది కావచ్చు, కానీ 9 అయిపోయింది కానీ మనసు అయితే ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే లేదు. ఈ పొలాలు తిరిగి ఇంటికి పోతే పని ఉడిచిపోతుంది. నీళ్ళు ఉన్నాయి కానీ అంతటా గడ్డి వాడుతున్నట్టున్నది. గడ్డి మనం చల్లినాం మంచిగానే, కానీ మరి ఇక గడ్డి ఇట్లా బగ్గ పడాలంటే ఏ అవుతుంది పని. మళ్ళీ అడవులు కైకిలు పెరిగినాయి.